శివ, నువ్వు ఈ వేదా సిటీకి ఎలా హీరోగా ఉన్నావు? నా గ్రామంలో నేనే హీరోని తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? మా గ్రామంలో ఒకసారి దోపుడు చేసేవాడొచ్చాడు. జనాలందరూ కాపాడండి కాపాడండి అని అరిచారు. చాలా చోటులో బాంబులు కూడా పేలాయి. నేనేం చేశానో తెలుసా? బాంబ్ బ్లాస్ట్ మధ్య స్లోగా ఒక హీరో లాగా వెళ్లి అదరగొట్టేశాను. ఏమనుకున్నా? త్వరగా వెళ్ళొచ్చు కదా, ఎందుకు స్లో మోషన్? హీరో ఎంట్రీ స్లో మోషన్ లో ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఏం చేశానో తెలుసా? నేనా దోపుడు మనిషిని కుంఫు కరాతే, మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో ఇలా ఎన్నో పంచెస్ తో వాడు బెదిరిపోయేలా చేశానంతే. ఆ తర్వాత నువ్వు బెడ్ నుంచి కింద పడిపోయావు. నీ నిద్ర చెడిపోయింది. పారిపోండి, పరిగెత్తండి, త్వరగా పారిపోండి. అది ఖచ్చితంగా దోపిడీదారులు వచ్చారనుకుంటాను. వాళ్ళు దోపిడీ దొంగలు కారు. ఈ గ్రామ ప్రజలే ఆ కొండ కట్టు వైపు పరిగెడుతున్నారు. రండి, వెళ్ళికేంటో చూద్దాం. ఇదిగో చూడండి, నిన్న రాత్రి చూసినప్పుడు ఆకాశంలో నుంచి దీని లోపలికి ఏదో వెళ్ళింది. అందులో ఏదో ఏలియన్స్ ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా ఏలియన్స్ ఉన్నారని. ఏ రోజైనా నా మాట విన్నారా మీరు? అది కాస్త ఊరుకుంటావా అంకుల్? ఆ తర్వాత ఏమైందో చెప్పండి. దాని తర్వాత ఏమైంది నాకు నిజంగా తెలియదు. అదంతా చూసేసరికి నాకు కళ్ళు తిరిగిపోయినాయి. దాని తర్వాత నేను ఇంటికి పారిపోయాను. అంకుల్, మీ ఇల్లు ఎక్కడుంది? నాదా? అదిగో ఆ దూరంలో గుడిస్తుంది కదా, అదే నా ఇల్లు. నా జీవితంలో నేను ఇలాగా భయపడే లేదు. ఇప్పుడు కూడా మీకు ఇది చెప్దామని మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడికి పిలిచాను. ఇదిగో ఇదిగో, ఇలాగే నేను కూడా అయింది. ఇదిగో ఇలాగే వచ్చింది. శివ, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంతకు ముందు ఈ కొండ మీద ఆ గుడిసెని నేను చూడలేదు. మీలో ఎవరైనా చూసారా? సరేలే, లడ్డు సింగ్ గారికి మనం వెంటనే ఫోన్ చేద్దాం. వేదా సిటీలోకి ఏలియన్స్ వచ్చారని ఒక సమాచారం మనకు అందింది. కానీ దీని గురించి పోలీసు వాళ్ళు మాత్రం ఎటువంటి సమాచారాన్ని అందించడం లేదు. ఇప్పుడు మన సిటీని ఎవరు కాపాడతారు? ఈ ఏలియన్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతకీ వాళ్ళకి ఏం కావాలి? వాటి గురించి ఏ సమాచారం తెలియదు. కానిస్టేబుల్, ఏంటయ్యా ఇది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏలియన్స్ ని పట్టుకోవడానికి చట్టంలో కూడా చోటు లేదు కదా. నేను ఇప్పుడే వెళ్ళి ట్రాన్స్ఫర్ కి అప్లై చేసి వస్తాను. వేదా సిటీపై ఎప్పుడైనా దాడి జరగచ్చని నిపుణులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఏలియన్స్ చూడడానికి చాలా దారుణంగా ఉన్నారని చెప్పారు. వారు ఖచ్చితంగా మన ఊరు ప్రజల్ని సురక్షితంగా ఉండనివ్వరు. ఎప్పుడైనా ఎటువంటి సమస్య అయినా రావచ్చు. మనకి ఇప్పుడే అందిన సమాచారం. కానిస్టేబుల్, ఇక్కడ బంగారం, వజ్రాలు, వెండి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. షాపు అటువైపులో ఉంది. అక్కడ స్తంభం లేదు, అయిపోయింది, కింద పడిపోతారు. అలాగా, వాళ్ళ చేతుల్లో ఇరుక్కోకూడదని ఇదిగో ఈ విధంగా పైకి ఎక్కేశాను. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మీరు ఎక్కువచ్చిన పోల్ అయిపోయిందని చెప్తున్నాను సార్. ఒక్కసారి కిందకి చూడండి. శివా, ఏలియన్లు మార్కెట్ కి వచ్చేసారు. మీరు ఆ కొట్లో నుంచి ఏవైతే తీసుకొని వెళ్తున్నారో మర్యాదగా తిరిగి చేయండి. ఇవ్వడం కుదరదంటే కుదరదు. చిన్నపిల్లాడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు ఏలియన్ అంకుల్. శివ, నా పేరు శివ. ఓకే, ఇప్పుడు మేమెవరో నీకు చూపిస్తాం. శివ, పారిపో. తన దగ్గర లేజర్ గన్ ఉంది.
రండి, నేను మిమ్మల్ని ఇద్దరిని ఏ పని చేసుకుని రమ్మన్నాను, కానీ మీరిద్దరు ఏ పని చేసుకొచ్చారు? ఆ అబ్బాయిని ఎందుకు మీరు చేసుకుని వచ్చారు? దొంగతనం చేయమనే మిమ్మల్ని పంపించాను, కానీ మీరు దొంగతనం చేయలేదు. బాస్ బాస్ మీకెలా బాస్ తెలుసు ఆ చిన్నపిల్లాడు మమ్మల్ని తరుముకుంటూ వచ్చాడని? నేను ఒక నల్ల కారులో మీరిద్దరు ఏం చేస్తున్నారని చూడడానికి వచ్చాను, కానీ మీరేంటంటే సమస్యని మీరే వెతుక్కుంటున్నారు. నేను మీకు సాయం చేద్దామనే వచ్చాను. నాగరాజు బాస్, మీరే మీ కళ్ళారా చూసుంటారు. ముందు అబ్బాయే చేయి చేసుకున్నాడు, అందుకే మాకు కోపం వచ్చింది. కోపమా? ఆహా. కోపం మనుషులకు పాపం. కోపం మనిషికి శత్రువు అవుతుంది. నేను మిమ్మల్ని కోపడ్డం కోసం పనిలోకి చేర్చుకోలేదు, దొంగతనం చేయడానికే చేర్చుకున్నాను. కోపం మనిషికి పాపం. కోపం మనిషికి శత్రువు అవుతుంది. కోపంలో చేసిన పనులన్నీ వేస్ట్ గానే మిగులుతాయి. అర్థమైందా? సారీ బాస్, తెలియకుండా తప్పు చేశాం. గుర్తు పెట్టుకోండి, మనం దొంగతనం మాత్రమే చెయ్యాలి. దెబ్బలాట్లు కోపం అని వెళ్తే మనం ఇరుక్కుంటాం. తర్వాత ఈ డూప్లికేట్ స్పేస్ షిప్ కూడా అంతమైపోతుంది. కోపం వల్ల అంతమైపోతుంది. కోపం మనుషులకు పాపం, మర్చిపోకండి. ప్రజలందరూ ఇంట్లో సురక్షితంగా ఉండండి. వేదా సిటీలో ఏలియన్స్ అటాక్ చేయడం మొదలు పెట్టాయి, అలాగే అవి దోచుకుంటున్నాయి కూడా. ఇలా చూడండి, ఇప్పుడు మన దగ్గర ఏలియన్స్ కి సంబంధించి కొత్త వీడియో దొరికింది. దీన్ని ఎవరో షూట్ చేసి మన ఛానల్ కి పంపించారు. మీరు చూస్తున్న ఈ స్పేస్ షిప్ నుంచి వచ్చే వాళ్ళు అన్ని చోట్ల దోచుకుంటున్నారు. ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు. అసలు ఈ ఏలియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. తాతయ్య, ఆ న్యూస్ లో మీరు ఆ బ్లాక్ కార్ ని చూసారు కదా? స్పేస్ షిప్ ఎక్కడికైతే వెళ్తోందో ఆ బ్లాక్ కార్ కూడా దాన్ని ఫాలో చేస్తూ వెళ్తోంది కదా. అదే విధంగా రెండు చాటుగా వెళ్తున్నాయి కదా. నాకు తెలిసి వాటికేదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తోంది. శివ, నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఒక అద్భుతమైన ఏలియన్ రాగాన్ని పాడతాను. ఆ తర్వాత ఏలియన్ ఎలా పారిపోతుందో చూడు. అరే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బయట ఏలియన్స్ ఎక్కువ తిరుగుతున్నాయట కదా. వెళ్ళొద్దు, లోపలికి రండి. కళ్ళు కనిపించలా, చెవులు వినిపించలా. టీవీలో ఏలియన్స్ ని చూస్తే కదా. రండి, త్వరగా రండి, పారిపోండి, పారిపోండి, రండి, త్వరగా రండి, పారిపోండి. ఎక్కడయ్యా ఆ ఏలియన్? చూసారా ఈ పెద్ద ఆయన్ని ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో? ఏలియన్స్ గురించి అసలు భయపడకుండా ధైర్యంగా ఏలియన్స్ దగ్గరికే వెళ్తున్నారు. చాలా దొంగతనాలు చేస్తున్నారు మీరు. ఇప్పుడు మీ చెవులు చిల్లులు పడేలా ఒక రాగాన్ని పాడతాను, వినండి. పొండి పొండి, దొంగతనం మానండి, పారిపోండి, ఇక్కడి నుంచి పొండి, పారిపోండి, దొంగతనం మానండి, పొండి పొండి, ఇక్కడి నుంచి పొండి, పొండి పొండి పొండి, మీరు పారిపోండి, దొంగతనాలు మానండి, దొంగతనాలు మానండి, పొండి పొండి, మీరు పారిపోండి. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోతావు. రండి. ఓకే బాస్, రారా వెళ్ళిపోదాం. వెళ్ళిపోతారా? పారిపోండి, పొండి పొండి పొండి, పారిపోండి, పారిపోండి. తాతగారు, నిజంగా మీరు అదరగొట్టేశారు. ఇకపై మీరు మీ ఇంట్లో ఉండొద్దు. సాయంత్రం వరకు మా షాపులోనే ఉండండి. రండి వెళ్దాం. లేదు, కాదు, మా మా షాప్ లోనే కొట్లోనే ఉండాలి. ఉంటారు. మా కాదు, షాప్ లోనే మా ఉండాలి. షాప్ రండి లోనే వెళ్దాం. ఉంటారు. రండి. తాతయ్య, మన సిటీకి హీరో అయిపోయారనుకుంటా. నువ్వే చూసావు కదా శివ, నేను పాట పాడగానే ఆ ఏలియన్లు దారి తెన్ను తెలియకుండా పరిగెత్తుకు పారిపోయారు. ఆయన అక్కడికి రారు, ఆయన ఫ్రీగా లేరు. నేను చెప్తున్నాను కదా, ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన రానే రారు. ఓహో, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవా? ఆయన రానే రారు.
శివ సిటీలో ఉన్న బ్యాంకు జ్యువెల్లర్స్ ఈయన రమ్మంటున్నారు. తాతగారు తాతగారు, ఈ ఊరు వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నాతో వచ్చాయంటే మీకు ప్రొటెక్షన్ చాలా అవసరం. ఏంటి లడ్డు సింగ్ గారు తలకిందలుగా చెప్తున్నారు? ప్రొటెక్షన్ ఆయనకి కాదు, మీకు అవసరం. బామ్మగారు, నేను తాతగారి మంచి గురించి ఆలోచించాను. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం, బాయ్, సీ యూ. రండి ముందా గుడిసెలో ఏముందో వెళ్ళి చూద్దాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరూ లేరనుకుంటా. రండి లోపలికి వెళ్దాం. ఈ హరికేన్ లైట్ ని చూసారా? ఇంకా దానికి ఉన్న ప్రైస్ ట్యాగ్ ని తీయనే లేదు. అంతేకాదు ఇక్కడున్న వస్తువులన్నీ చూడ్డానికి కొత్తవిలా ఉన్నాయి. అంతేకాదు ఈ గుడిసెని కూడా కొద్ది రోజుల ముందే కట్టినట్టున్నారు. మనం ముందు లడ్డు సింగ్ సార్ని ఇక్కడికి రమ్మని చెప్పాలి. హై, నువ్వు పిలవాల్సిన అవసరం లేదు శివ, నేనే వచ్చేసాను కదా. నీకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. లడ్డు సింగ్ గారు, రీసెంట్ గానే ఈ గుడిసెని కట్టినట్టున్నారు. కాబట్టి ఆ గ్రామ ప్రజల్ని భయపెట్టిన ఏలియన్స్ కూడా డూప్లికేట్ అనుకుంటాను. మనల్ని నమ్మించడానికి వాళ్ళలా డ్రామా చేసినట్టు అనిపిస్తోంది సార్. ఓహో శివ, నేను కూడా నువ్వు చెప్పిన విధంగానే ఆలోచించాను. మన ఇద్దరం ఒకే విధంగానే ఆలోచిస్తున్నాం. ఏమంటావ్? శివ, ఇక నేను వాళ్ళని సులభంగా పట్టుకుంటాను చూడు. సార్, నేను ఏలియన్స్ వచ్చి వెళ్ళిన ఫుటేజ్ ని న్యూస్ లో చూశాను. ఆ స్పేస్ షిప్ ఎక్కడికైతే వెళ్తోందో బ్లాక్ కార్ కూడా కింద దాని వెనకాలే వెళ్తోంది. మీరు వెళ్ళి అసలు ఆ బ్లాక్ కార్ ఏంటో తెలుసుకోండి. నేను వెళ్ళి ఆ స్పేస్ షిప్ సంగతి చూస్తాను. ఓకే సార్. ఐ మీన్ శివ. ఓకే బాయ్. ఓకే ఓకే. మనం అనుకున్న దానికంటే ఈ అబ్బాయి చాలా తెలివైన అబ్బాయిలా ఉన్నాడు. తను మనమంటే ఎవరిని ఖచ్చితంగా తెలుసుకుంటాడు. మనం ఈ అబ్బాయిని ఏదైనా చేసి తీరాలి. కోపం మనుషులకు పాపం. కోపం మనిషికి శత్రువు అవుతుంది. శాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నాకెందుకు ఈ ప్రదేశాన్ని కింద ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. చూసారా, ఇది స్పేస్ షిప్ వచ్చి వెళ్తున్నట్టు లేదు. ఖచ్చితంగా దీనికి కింద ఎవరో ఉన్నారు. ముందది ఎవరు ఏంటో కనిపెట్టాలి. రేవా, లడ్డు సింగ్ గారిని వెంటనే ఇక్కడికి రమ్మను. లేదు, ఆ పిల్లాడికి ఎంత అర్థమైపోయింది. మొత్తం అన్నిటినీ తెలుసుకున్నాడు. నేను ఆ అబ్బాయిని ఊరికే వదిలిపెట్టాను. ఆ పిల్లాడిని నేను అంతం చేయకుండా ఉండను. దీనంతటికి కారణం ఆ పిల్లాడే. ఈ లోకాన్నంతటా దొంగలించాలని అనుకున్న ప్లాన్ ని ఈ అబ్బాయి పాడు చేసేలా ఉన్నాడు. బాస్ బాస్, మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాస్. రే, కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను రా. పదండి, ఆ పిల్లాడికి కథ ముగించుకున్నద్దాం రండి. కోపం మనుషులకు పాపం. రెడీ, స్టడీ, గో. అందరూ తలా ఒక డైరెక్షన్ లో పరిగెత్తండి. హలో లడ్డు సింగ్ సార్. హలో అంకుల్, ఇదిగో ఇటువైపు రండి. ధైర్యం ఉంటే వచ్చి నన్ను పట్టుకోండి. నేను నిన్ను అంతం చేయకుండా ఉండను రా చిన్నపిల్లాడా. ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. హలో అంకుల్, మే ఐ కమ్ ఇన్? నో,
యూ మే నాట్ కమ్ ఇన్. తన కథ ముగించిపోయింది. No! ఇలా జరగడానికి వీల్లేదు. ఈ పిల్లాడు నాకు చాలా అడ్డుగా ఉన్నాడు. నన్ను చూసి తను భయపడలేదు. భలే భలే అంటే అదే డూప్లికేట్ ఏలియన్ లారా యువర్ అండర్ అరెస్ట్. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చాలా తెలివిగా అందరినీ కాపాడేశావు. థ్యాంక్ యూ. లడ్డు సింగ్ గారు, అసలు ఇది ఎలా జరిగింది? ఈ పని ఎవరు చేశారు? నేనేనయ్యా. నా ధైర్య సాహసాలతో, నా తెలివితేటల్ని ఉపయోగించి ఈ డూప్లికేట్ ఏలియన్లని పట్టుకున్నాను. సల్యూట్ మే. ఫోటో 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 ఫోటో